అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. అసెంబ్లీ సెక్రటరియట్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ స్పీకర్ పదవి కోసం ఎంపిక చేసింది. రేపు గడ్డం ప్రసాద్ కుమార్ ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఎల్లుండితో ముగియనుంది. నెల 14న ఉదయం 10:30 అసెంబ్లీ సమావేశమైన తరువాత స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన అధ్యక్షతన సభను నిర్వహిస్తారు. 15న ఉదయం అసెంబ్లీ కౌన్సిల్ ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. ఇక 16న అసెంబ్లీ కౌన్సిల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఆ తర్వాత ఉభయ సభలు నిరవధికంగా వాయిదా వేస్తారని ప్రభుత్వ పగ్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రస్తుతం సెషన్లో ఉండకపోవచ్చని కూడా చెప్పవచ్చు. రైట్, అసెంబ్లీ స్పీకర్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. అసెంబ్లీ సెక్రటరియట్ మేరకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ స్పీకర్ పదవి కోసం ఎంపిక చేసింది. రేపు గడ్డం ప్రసాద్ కుమార్ ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఎల్లుండితో ముగియనుంది. ఈ నెల 14న ఉదయం 10:30 అసెంబ్లీ సమావేశమైన తరువాత స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన అధ్యక్షతన సభ నిర్వహిస్తారు. 15 ఉదయం అసెంబ్లీ కౌన్సిల్ ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. 16న అసెంబ్లీ కౌన్సిల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ తీర్మానం ప్రవేశపెట్టి చర్చిస్తారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, చెప్పండి. రాజశేఖర్, సోమవారం రోజు అంటే రేపు స్పీకర్ ఎన్నిక కోసము నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రేపు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి మీడియాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నూతన ప్రభుత్వం కొలుదీరడంతో మళ్ళీ స్పీకర్ ఎన్నిక రాష్ట్రంలో అనివార్యమైంది. కాబట్టి స్పీకర్ ఎన్నిక కోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గడ్డం ప్రసాద్ కుమార్ పేరును సూచించడం జరిగింది. ఆయన వికారాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఈ నెల 14న అయితే ఈ నెల 14న అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ బులెటిన్ విడుదల చేస్తారు. స్పీకర్ నామినేషన్ల కోసం 2 రోజుల గడువు కూడా ఇవ్వడం జరుగుతుంది. గడువు ఇచ్చిన తర్వాత ఏదైతే నామినేషన్ వేస్తారో కావాలంటే ఉపసంహరించుకోవడానికి కూడా సమయం కూడా ఇస్తారు. అయితే 15వ రోజున అంటే గురువారం రోజున స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 16వ తేదీన శుక్రవారం రోజున అసెంబ్లీ జాయింట్ సెషన్స్ శాసన మండలి అదేవిధంగా శాసనసభ 2 సభలను ఉద్దేశించి గవర్నర్ స్పీచ్ కూడా ఉండబోతుంది. ముఖ్యంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి మనం చూసినట్టయితే 64 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక పొత్తులో భాగంగా సిపిఐ సభ్యులు కూడా ఉన్నారు. అంటే 65 మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే పోటీలో ఈసారి స్పీకర్ ఎన్నిక కోసం అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీలో కూడా అభ్యర్థిని కూడా నిలపడం లేదు. అయితే స్పీకర్ ఎన్నిక ఖచ్చితంగా ఏకగ్రీవం అయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే పలు పార్టీలు కూడా చెప్పడం జరిగింది. స్పీకర్ ఎన్నిక కోసం సహకరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో ఖచ్చితంగా స్పీకర్ ఎన్నిక ఇంకా ఏకగ్రీవం అయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే 16వ రోజు జాయింట్ సెషన్ తో ఈ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడతారు. శనివారం రోజు గవర్నర్ స్పీచ్ కు ధన్యవాద తీర్మానం ఉంటుంది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రిప్లై ఇస్తారు అని చెప్పేసి అసెంబ్లీ కార్యదర్శి అసెంబ్లీ షెడ్యూల్ కూడా ఈ రకంగా విడుదల చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ స్పీకర్ ఎన్నిక కోసం అయితే రేపు బులెటిన్ అయితే విడుదల ఉంది. మొత్తానికైతే చూస్తున్నట్టయితే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఈసారి ఈ సెషన్ లో ఉండకపోవచ్చు అని ఇప్పటికే మనకైతే తెలుస్తా ఉంది. ఎందుకంటే స్పీకర్ ఎన్నుకున్న తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ సెషన్ తర్వాత వచ్చే సెషన్ లో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఎన్నుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రాజశేఖర్, రైట్, దాదాపుగా హైకమాండ్ నిర్ణయించిన తర్వాత గడ్డం ప్రసాద్ కుమార్కి లాంఛనం అయ్యేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి దానికి సంబంధించి. కానీ ప్రధానంగా ఇంకొకటి అంటే ఇంకా మిగతా పార్టీల నుంచి ఏమైనా పోటీ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్న నామినేషన్ల దిశగా ఏమైనా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా? అలాగే డిప్యూటీ స్పీకర్ సంబంధించి సమయం తక్కువగా ఉండటం అనుకోవచ్చు, లేకపోతే అభ్యర్థిని ఎంపిక చేయకపోవడం వల్లే డిప్యూటీ స్పీకర్కి సంబంధించి తర్వాత వాయిదా వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకోవచ్చు మనం. ఇక్కడ మనం ఏంటంటే ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ పదవి కోసం ఇంకా ఎవరిని కూడా ఎంపిక చేయలేదని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే అది కూడా హైకమాండ్ నుంచి ఆదేశాలు రావాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఇప్పటివరకే చాలా మంది పేర్లు కూడా హైకమాండ్ సూచించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే హైకమాండ్ ఇంకా కూడా ఒక నిర్ణయం తీసుకోలేదు. ఇంకా ముఖ్యంగా
మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తిగా జరగలేదు. కాబట్టి సో మంత్రివర్గ ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తిగా చేసిన తర్వాత ఆ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా సో ఎవరికైనా అభ్యర్థికి ఖచ్చితంగా సూచించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సో దాన్ని కూడా పెండింగ్ లో పెట్టినట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. ఇంకా చూసుకున్నట్టయితే స్పీకర్ ఎన్నిక కోసం ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీలో పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి సంఖ్యాబలం లేదు కాబట్టి, ఖచ్చితంగా మెజారిటీ ఉండాలి కాబట్టి సో వాళ్ళకి ఖచ్చితంగా ఒకవేళ పెట్టినా కూడా ఓడిపోతుంది. ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు. స్పీకర్ అనే వాళ్ళు రాజకీయాలకు అతీతంగా ఉంటారు కాబట్టి ఆ స్పీకర్ పదవికి పోటీ పెట్టకపోవడమే మంచిది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పేసి కూడా ఏదైతే వాళ్ళు మొదట్లో చెప్పడం జరిగిందో ఖచ్చితంగా ఆ మేరకే వాళ్ళు పోటీలో అభ్యర్థులు కూడా పెట్టే అవకాశం అయితే దాదాపుగా లేనట్టుగా మనకు కనిపిస్తోంది. దీంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమే అయ్యేలాగా కూడా మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అయితే ఈ నామినేషన్లు ఇప్పుడు ఏదైతే రేపు బులెటిన్ విడుదల అవుతుందో స్పీకర్ ఎన్నిక కోసము నామినేషన్ల కోసము మంగళవారం రోజు వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ నెల 14న ఉదయం 10:30 గంటలకు ఒకవేళ ఏకగ్రీవం అయితే స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన బాధ్యతలను స్వీకరించడం జరుగుతుంది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత ఆమెకు ధన్యవాద తీర్మానం ఉంటుంది. ధన్యవాద తీర్మానం తర్వాత ఆ రోజు సభను నిరవధికంగా వాయిదా వేయడానికి ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.